హలో, ఏమా గీత, భోంచేసావా? మీరు చేశారా నాన్నా? ఇందాకే. పూరి ఏం చేస్తోంది? ఇందాకే అందరూ భోంచేసి పడుకోడానికి వెళ్లారు. అవునా? ఇంకేంటమ్మా, అంతా ఓకేగా? లేదప్పా, ఏది ఓకే కాదు. అదేటమ్మా? అవునప్పా, అసలు ఏం చేస్తున్నారు మీరు? నేనేం చేశానమ్మా? ఇప్పుడు మన దగ్గర ఆదాయం లేని సమయంలో మా సారె పేరుతోటి అన్నిన్ని లక్షల రూపాయలకి ఎలా ఒప్పుకున్నారు? అసలు ఏం చేయదలుచుకున్నారు? వాళ్ళని తీసుకుపోయి అంతా చేసి పెడతామని బయలుదేరి వెళ్లారు. నేనక్కడ నోరు తెరిస్తే నేనావిడ్ని ఎదిరించి మాట్లాడుతున్నానని మీరు నా మీద కోపడుతున్నారు. నా నోరు చేతులు రెండూ కట్టిపడేశారు. మీరేం చేస్తున్నారో నాతో చెప్పట్లేదు. ఇవన్నీ బుర్రలో పెట్టుకుని నేనెలా ప్రశాంతంగా ఉండగలను? ఎలా సంతోషంగా ఉండగలను? అదంతా ఏం లేదమ్మా, నువ్వు దీని గురించేం ఆలోచించబాకు. మీరు హ్యాపీగా ఉండండి, నాకదే చాలు. మీరు కనీసం మీ ఇబ్బందులు కూడా మాకు చెప్పకుండా ఉంటే, మీరు ఇబ్బంది పడుతూ ఉంటే మేం హ్యాపీగా ఎలా ఉంటామప్పా? చేతిలో పైసా లేదు కదా అసలు. ఏం చేస్తున్నారు మీరు? ఏముందమ్మా, మీ అమ్మ నగలుండాయి కదా, అవమ్మేసి కొంత డబ్బు రెడీ చేశాము. అమ్మ నగలు కూడా అమ్మేశారా? ఆవిడికి ఒక్క నగ కూడా ఉంచరా అప్పా? ఏం చేసుకుంటామమ్మా, మీకోసమేగా అంతా. అవసరానికి ఉపయోగపడుతుందని నగ నాట్రా కొనుక్కుంటాం. రోజు ఆ నగలేసుకుని తిరుగుతామా ఏంటి? ఏంటప్పా, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడో పండక్కో పబ్బానికో అయినా ఒక నగ వేసుకోవాలి కదా. అమ్మకి ఏం లేకుండా అలా చేస్తే ఎలాగప్పా? ఏముందమ్మా, పండగ రోజు వస్తుందా, ఫంక్షన్ రోజు వస్తుందా? వచ్చిన రోజు కావాలంటే గిల్టు నగలేసుకుంటుంది. ఏమైపోయింది? ప్రతి ఒక్కళ్ళు అడుగుతారా ఏంది ఇది బంగారం కాదని? అవన్నీ విడిచిపెట్టమ్మా. సరే, వీళ్ళు అడిగిన దానికంతా చేయాలంటే లక్షలు అవసరం. మీరు ఏ ధైర్యంతోటి రండి కొందామని వీళ్ళని తీసుకువెళ్లారు? సరే, మీరు వెళ్లారు. ఆ తర్వాత సారే రాలేదు, మీరు రాలేదు. మా అత్తగారళ్ళొచ్చి సైలెంట్ గా వాళ్ల పాటికి వాళ్ళున్నారు. ఏ విషయం చెప్పలేదు. అసలు ఏం జరుగుతుంది? ఏం లేదమ్మా, తీసుకెళ్ళాను కదా కావాల్సినవి కొనడానికి. వాటికి నా దగ్గరున్న డబ్బు సరిపోకపోతే కొంత అప్పు చేసి కొందాం అనుకున్నాను. మీ అత్తగారు ఆ డబ్బులు చేతికిచ్చేసేయండి, మేం కొంచెం డబ్బులు దానికి వేసుకుని కొనేదేదో మంచిదో కొనుక్కుంటాం అన్నారు. సరే, ఆవిడిష్టమే కదా అని ఆ డబ్బులు మొత్తం ఆవిడ చేతికిచ్చేశాను. ఏంటప్పా మీరు చేసిన పని? నాకస్సలు నచ్చలేదు. చూడమ్మా, చెయ్యాల్సిన బాధ్యత మాది. మాకెలాగూ ఆ ఖర్చు తప్పదు. అది ఆవిడ చేతికిచ్చాం. ఆవిడ ఏం చేసుకుంటుందో ఆవిడిష్టం. అసలు మీకు అప్పెవరిచ్చారు? అన్ని లక్షల రూపాయలు అప్పు ఇవ్వడానికి ఈ ఊళ్ళో ఎవరున్నారు మీకు? ఏదో తెలిసిన వాళ్ళ ద్వారా ఏర్పాటు చేశానులేమ్మా. ఎవరి దగ్గర? నీకు తెలీదమ్మా వాళ్ళు. నాకు తెలియని వాళ్ళెవరున్నారు? ఏమ్మా, అందరూ తెలుసా నీకు? ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం చేసుకుని డబ్బులు తీసుకున్నాను. ఏంటప్పా, ఎంత తీసుకున్నారు? ఎంతో లేమ్మా. చెప్తారా లేదా? ఎంతో కాదమ్మా, 2 లక్షలు. దానికి వడ్డీ ఎలా కడతారు? మంత్లీ మీ ఖర్చులకు ఏం చేస్తారు? గీత, నేను ఈ ఊరొచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చాను. బతకలా? మీ ఇద్దరిని కని మేము సాకలా, చదివించలా? అన్నీ చేసుకోగలమమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. అది కాదప్పా. చూడమ్మా, ఈ విషయం ఇంతటితో వదిలే, ఓకేనా? నువ్వు లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు. మీరు అనవసరమైనవన్నీ ఆలోచిస్తుంటారని మేము టెన్షన్ పడుతుంటాం. మీరక్కడ హ్యాపీగా ఉండండి. అమ్మా, మీ అత్తగారితో నువ్వు కొంచెం అనుసరించిపో చాలు, సరేనా? ఇప్పటికే ఆలస్యమైందమ్మా, వెళ్ళి పడుకో. ఏంటో మీరు. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ అప్పా.
చలి. అమ్మా. అయ్యో, ఒళ్ళేంటి నిప్పులా ఉంది, జ్వరం వచ్చేసినట్టుంది. గోవిందు, ఉన్నట్టుంది. ఇప్పుడు ఏం చేయను? గోవిందు, అక్క దగ్గర టాబ్లెట్ ఉందేమో. అమ్మా. అమ్మా. అక్క, అక్క. ఏంది గీత? అక్క పడుకోలా? ఆయనకి బాగా జ్వరంగా ఉందక్క, ఒళ్ళంతా కాలిపోతుంది. టాబ్లెట్స్ ఉన్నాయా? ఉండు. ఇందా. అయ్యో పాపం. గోవిందు, 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 ఈ టాబ్లెట్ మింగు. ఈ టాబ్లెట్ మింగు. వాటర్. గీత, మీ బావ నిద్రలేపనా? డాక్టర్ దగ్గరికి తీసుకుపోదాం. వద్దులే అక్క, టాబ్లెట్ వేసాం కదా, చూద్దాం. పాపం బాగా చలిజ్వరం ఉన్నట్టుందే. నేనే పాపిష్టి దాన్ని, ముంత బాగా వేసాను కదా. సరే, జాగ్రత్తగా చూసుకో. అవసరమైతే నిద్రలేపు. సరే అక్క. మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని పిల్లి ఎలుక మాదిరి గీజులు ఆడుకుంటా ఉంటారు.
ఎన్నెళ్ళొచ్చు రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కుంగు దాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే ఓరయ్యో రామయ్యో ఆగడాల పిల్లోడా నా సొగ్గాడా మిగడంత నీదేనేనా పిల్లోడా. దీనికి సాంబార్ వ్యవహారాలన్నీ కరెక్ట్ గా తెలుస్తాయి. దీన్ని మెల్లగా దువ్వి విషయాలన్నీ రాబట్టాల. సాంబారు గోవింద్ గారితో గొడవ పడుతున్నట్టుంది. మళ్ళీ వాడికి సేవలు చేస్తుంది. అసలు అది మభ్య పెట్టడానికి ఇలా నాటకాలు ఆడుతుందా, నిజంగానే వాళ్ళ మధ్య గొడవలున్నాయా అనేది తెలుసుకోవాలా. అమ్మాయి లక్కమాంబా, ఇదేం విచిత్రం, ఎన్నడూ లేంది స్టవ్ మీద పాలు పొంగుతున్నాయో లేదో గాని ఈ ముసల్దానికి ప్రేమ బాగా పొంగిపోతుంది. ఏం చేస్తున్నావమ్మా? పాలు పెట్టావా? అవునవ్వా. ఏమైనా నువ్వు అమ్మాయికి రాలివే. నేనేదో కోపంలో నిన్నెన్ని మాట్లాడినా అవేవి పట్టించుకోకుండా ఇంటి పని వంట పని ఎంత చక్కగా చేసుకుంటూ పోతావో. పొద్దున్నే నీ చేత్తో కాఫీ తాక్కపోతే పొద్దు పొడిచినట్టే ఉండదు. ఏది ఓ కాఫీ కలిపి అమ్మా. అట్నే అవ్వా. ఈవిడ గారి నోటంపట ఇంత ప్రేమగా ఎప్పుడు మాట్లాడిందే లేదు. ఈ ప్రేమ వెనకాల ఖచ్చితంగా ఏదో విషయం దాగుంది. ఇంకేంటే సంగతులు? మెల్లగా మాటల్లోకి వస్తుంది. ఏముందవ్వా, ఇంటి పని వంట పని తప్ప నాకాడే ఉంటాయి సంగతులు. నువ్వు తిరుపతి గాడు సంతోషంగానే ఉండారు కదా. ఇదేందిది నా వ్యవహారం లాగుతుంది. మేమిద్దరం సంతోషంగా ఉన్నామని చెప్తే చెడగొడటానికి ప్లాన్ లేస్తుందేమో. ఇప్పుడు ఏమని చెప్పాలా? మీ ఇద్దరు సంతోషంగా ఉంటే చాలు. ఎట్టా కాదన్నా నువ్వు ఇంటికి పెద్ద కోడలివి. ఎప్పటికైనా ఈ ఇంటి తాళం గుత్తి నీ బొడ్డుకి రావాల్సిందే. నువ్వు తిరుపతి గడు సంతోషంగా ఉండి నాకొక మునిమనవణ్ణి కనిస్తే వాణ్ణి చూసుకుని హాయిగా కళ్ళు మూస్తాను. హాయిగా కళ్ళు మూస్తావా? మాకంత అదృష్టం కూడానా? అట్లయితే గంటలో బిడ్డను కనను. ఏంటే నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేం మాట్లాడవు? అంటే అది అవ్వా, మీ ప్రేమ చూసి నోట మాట రావట్లేదు. పోసే పిచ్చి మొద్దు, పెద్దవాళ్ళం చాదస్తంతో 4 మాటలు అంటాం గాని ఆ మాటల్లో కూడా నీ మీద ప్రేమతోనేనే. మీరెలా బతుకుతారో లోకజ్ఞానం లేకుండా. ఇట్టుంటే అందరూ మోసం చేసేస్తారని మా దిగులు. అందుకే ఏవేవో అంటుంటాం. మీరవన్నీ పట్టించుకోకూడదు. అది సరే, మీరు హ్యాపీనే కదా? సంతోషం. మరి ఆ సాంబారు? అదే నీ తోటి కోడలు గీత, నీ మరిది గోవింద్ సంగతి ఏంటి మరి? ఈ మధ్య ఎప్పుడు చూసినా దెబ్బలాడుకుంటా ఉండారే. వాళ్ల గురించి కొంచెం బాధగా ఉంది నాకు. నాకిష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా కనీసం వాళ్ళు కాపురమైనా సరిగా వెలగబెట్టి చేస్తే ఆ పిల్ల పిచ్చుని చూసుకుని అన్నీ మర్చిపోతాం కదా. ఓహో, అసలు వ్యవహారం ఇదన్నమాట. చెప్తా. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో మొత్తం రంగులు కలిపి కలర్ఫుల్ గా చెప్తా. అవ్వా, అసలు వాళ్ళ గురించి తలుచుకుంటుంటేనే నాకు తెగ సిగ్గొచ్చేస్తుంది. అసలు రాత్రి ఏం జరిగిందో తెలుసా? నీ మనవడు గోవిందకి విపరీతమైన చలి జ్వరం. దాంతో గీతకి కాళ్ళు చేతులు ఆటలేదు. దాంతో గీత నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి జ్వరానికి మాత్ర అడిగింది. తీసిచ్చిన. సరే పాపం ఎలా ఉందో చూద్దామని నేను వెనకాలే పోయి చూసినా. మరిదికి మాత్రచ్చి నుదుటిన తడిబట్ట వేసి జ్వరం తగ్గించడానికి ఎన్ని దేవులకు మొక్కిందో. అందరూ 60 దేవుళ్లే అనుకో, అయినా బాగా మొక్కింది. అంతేకాదు, గోవింద్కి చలి ఆగకపోయేసరికి ఇదిగో ఇలా గట్టిగా వాటేసుకొని దుప్పటి ఇవ్వలేని వెచ్చదాన్ని గీతిచ్చి అలాగే ఆ చలిని పోగొట్టేసింది. అది తలుచుకుంటుంటేనే నాకు సిగ్గేస్తుంది బాబోయ్. వెంటనే గోవింద్ కూడా పెళ్ళాం ప్రేమకు మురిసిపోయి అని ముద్దు పెట్టేశాడు. నాకైతే తెగ సిగ్గొచ్చేసిందనుకో. మొహం పక్కకు తిప్పేసుకున్నా. వాళ్ళ ప్రేమని కల్లారా చూద్దామని మెల్లగా ఓర చూపుతో చూస్తే గీత గోవిందాన్ని గట్టిగా వాటేసుకొని
ముద్దుల వర్షం కురిపించిందనుకో. ఛే, ఏంటా నా మీద పడతా? అంటే నిన్న అలా జరిగింది కదా, అది కళ్ళకు కట్టినట్టు కనపడాలి. చాలు చాలే. దీని దుంపదగ్గ వాడికి జ్వరం వచ్చిన నెపంతోటి దగ్గరైపోయినట్టుంది. అస్సలు వదలకూడదు, ఏదో ఒకటి చేసి తీరాల. సంతోషంగా ఉన్నారంటే కడుపు రగిలిపోతుంది చూడు ముసల్దానికి. కాఫీ ఇచ్చుండకూడదు, ఇంత విషం ఇచ్చుండాల్సింది. విషం ఇస్తే మాత్రం ఏముంది, ఆల్రెడీ ఒక విషం బ్యారెల్ ఉన్నట్టే ఉంటదిగా. బడాయికి ఏం తక్కువ లేదు. బడాయి గిడా ఎన్న ఉంటే బాగుండదు చెప్తుండా. బడాయి కాకపోతే ఇంకేందే, తెచ్చిన కాఫీ చేతికిచ్చేదానికి ఏమే, ఏదో ముస్టోడికి పడేసినట్టు ఆడ పడేసావు. ఆ మాత్రం అన్నా ఇచ్చాను, సంతోషించు. చెత్త కాఫీయే కదా, అందుకే కాఫీ ఇడబెట్టి చెత్త ఉడుస్తుండవు సింబాలిక్ గా. చెత్త కాఫీ అది అయితే తాగద్దు. నువ్వెవరే చెప్పేదానికి తాగుదనే? నేను తాగుతా. రోషం ఉంటే నేను తెచ్చిచ్చిన కాఫీ తాగబాకు. ఇదేమన్నా మీ అయ్యే సంపాదించిన సొత్త తాగకుండా ఉండేదానికి. ఇదిగో అయ్యా గియ్యా అని మాట్లాడవంటే బాగుండదు చెప్తున్నా. అవును, ఏ పొద్దున్న పాల ప్యాకెట్ మీ అయ్యే తెచ్చిపెట్టినాడా? మా అమ్మ డబ్బులతో తెచ్చిన పాలు కాఫీ నేను తాగుతా. సిగ్గుండాలి కొంచెమైనా. లేదా నీక? సిగ్గులేనిది ఎవరికో బాగా తెలుస్తుంది. నేనేమంత సిగ్గుమన్న పనేం చేయలేదులే. చిచ్చి, కొంతమంది నోట్లో నోరు పెట్టకూడదు. హబా, నోట్లో నోరెట్టే ఛాన్స్ ఎక్కడ ఉండదులే మాకు. పొద్దున్నే డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడవంటే చిరెత్తుకొస్తుంది నాకు చెప్తున్నా. ఓహో, పొద్దున్నే మాట్లాడకూడదు అన్నమాట, సాయంత్రం మాట్లాడుకుందామా? ఏహే, ఏం మనిషివై నువ్వు. చిచ్చి, ఎందుకు ఈ డ్రామాలు? డ్రామాలు గీమాలు అన్నావంటే అస్సలు బాగుండదు చెప్తున్నా. మరి డ్రామా కాకపోతే ఇంకేందే? రాత్రి ఎవరో నాకు జ్వరం వస్తే పరిగెట్టుకుంటూ పోయే తడిబట్ట తీసుకొచ్చి నుదుటిన వేసినారు. టాబ్లెట్ ఇచ్చారు. ఆ తర్వాత చలికి తట్టుకోలేక వణికిపోతా ఉంటే గట్టిగా పట్టుకుని వాటేసుకున్నారు. ఇంత చేసి ఎందుకు ఈ డ్రామాలు? హలో, ఎవరు చేశారు ఈ పని? రాత్రి ఎవరో చేశారులే, వాళ్ళ గురించి. ఓహో, నేను ఇవన్నీ చేశానని అనుకుంటున్నావా? చేశారో లేదో చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అయినా నేను నీ గురించి చెప్పినానా? సిగ్గుండాలి.